Back to our channel Success with English by Lalasa. How are you all? Are you following my videos regularly? Good. We are in Summer Sparkles Spoken English series day 10. Now we are discussing about modals. Okay, among those already I have explained about few modals in previous videos, and today we are going to discuss about must. It's a modal and of course auxiliary. So must అంటే తెలుగు మీనింగ్ ఏంటండి? తప్పనిసరిగా. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ వర్క్, ష్యూర్, డ్యామ్ ష్యూర్ అంటాం కదా, కంపల్సరీ ఏదైనా వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు, కంపల్సరీ నువ్వు ఈ వర్క్ చేయాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం మస్ట్ అనే మోడల్ని యూస్ చేస్తాం. మస్ట్ అంటే తప్పనిసరిగా. ఓకేనా? ఓకే, తప్పనిసరిగా. దెన్ వెన్ డూ వీ యూజ్ దిస్ మస్ట్? వేర్ డూ వీ యూజ్ దిస్ మస్ట్? హౌ డూ వీ యూజ్ దిస్ మస్ట్? షల్ వీ నో? ఓకే, if you want to know more about this must, please don't skip my video, watch from starting to ending. If you like this, don't forget to give like. Okay, see, we will use this must mainly in 3 ways. Okay, first one, necessity or obligation. We will use this must for necessity or obligation. Necessity, అవసరము, తప్పనిసరిగా. ఓకేనా? ఏదైనా ఒక పని మనం తప్పనిసరిగా చేయాలి, ఒక బాధ్యత, ఆబ్లిగేషన్, బాధ్యత ఒక పని చేయాల్సిన బాధ్యత మనకి ఉన్నప్పుడు దెన్ వీ విల్ యూస్ మస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, యూ మస్ట్ ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్. యూ మస్ట్ ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్. నువ్వు నీ లాంగ్వేజ్ని తప్పకుండా ఇంప్రూవ్ చేసుకోవాలి. నువ్వు నీ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా? యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్. మనం యూ మస్ట్ ఇంప్రూవ్ లాంగ్వేజ్ అంటే ఖచ్చితంగా నువ్వు లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ లాంగ్వేజ్ అంటే యూ హ్యావ్ టు, నీవు నీ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగైనా యూస్ చేయొచ్చు, బట్ మస్ట్ అంటే నెసెసిటీ. ఓకే, తప్పనిసరిగా మనం చేయాలి, నువ్వు తప్పకుండా లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ యూ విల్ సెలెక్ట్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ. లాంగ్వేజ్ వస్తేనే కదా మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేది. ఎస్, ఓకేనా? సో వీ విల్ యూజ్ దిస్ మస్ట్ ఫర్ నెసెసిటీ ఆర్ ఆబ్లిగేషన్స్. నెక్స్ట్, obligation from the speaker. Obligation from the speakers. If anything is said by the speaker, ఆ obligation అనేది స్పీకర్ నుండి వస్తే, అంటే సపోజ్ నేను మాట్లాడుతున్నాను, ఓకే, ఐఎమ్ గోయింగ్ టు సే సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్. నేను నా క్లాసెస్ని, అంటే నంబర్ ఆఫ్ క్లాసెస్ని ఇంప్రూవ్ చేయాలి. నౌ ఐఎమ్ అప్లోడింగ్ ఓన్లీ వీక్లీ 2 videos. I want to upload 4 or 5 videos per a week. So obligation from me. Then I must improve the number of videos. Number of videos ni improve chesukovali. I must improve my language. I must change the way of teaching. Na teaching yokka way ni paddhatini marchukovali. I must improve మై బాడీ లాంగ్వేజ్ వైల్ ఐఎమ్ టీచింగ్. నేను మీకు టీచ్ చేస్తున్నప్పుడు నా బాడీ లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆబ్లిగేషన్ అనేది స్పీకర్ నుండి వస్తే దెన్ వీ హ్యావ్ టు యూస్ మస్ట్. సి, ఐ మస్ట్ బీ ఆన్ డైట్. ఐ మస్ట్ బీ ఆన్ డైట్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ బై ద స్పీకర్ ఫ్రమ్ మీ. నేను డైట్ చేయాలి. బాగా హాలిడేస్ కదండి, ఇంట్లోనే కూర్చొని లాగించేస్తుంటే of course we will increase little bit kada. So I must be on diet. I have to control my food. ఓకే నా? ఫుడ్ని కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని మనం డైట్ అంటాం కదా. ఈ విధంగా మనం అప్లికేషన్ అనేది స్పీకర్ నుండి వస్తే దెన్ వీ హ్యావ్ టు యూస్ మస్ట్. అండ్ థర్డ్ వన్, టు ఎక్స్ప్రెస్ లాజికల్ సర్టనిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లివింగ్ ఇన్ క్రౌడెడ్ ఏరియా మస్ట్ బి డిఫికల్ట్. చాలా మంది పీపుల్ ఉన్న దగ్గర ఉండటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఫర్ మీ, గోయింగ్ అవుట్ ఇన్ ద హాట్ సన్ మస్ట్ బి డిఫికల్ట్. ఐ కాంట్. ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలి అంటే ఎండలోకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇట్స్ లాజికల్
సర్టనిటీ అంటే సర్టనిటీ అవసరం. వెళ్ళాలి బట్ ఐ కాంట్, ఉండాలి బట్ దే కాంట్. See, they have to live in crowded people, no option for them, but it must be difficult, even though they have to be. Okay, I can't go out in the hot sun, but I have to go, it's must for me. ఓకేనా? ఈ విధంగా మనం మస్ట్ అనే దాన్ని డిఫరెంట్ వేస్లో యూస్ చేయొచ్చు. ఓకేనా అండి? దిస్ ఈజ్ అబౌట్ మస్ట్ ఇన్ సింపుల్ వే. ఇంకా వేరే అదర్ వేస్ ఏం చెప్పకుండా సింపుల్గా ఈజీగా మీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను చెప్పానండి. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందని. సో దిస్ ఈజ్ అబౌట్ మస్ట్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెల్ అబౌట్ మస్ట్. ఏం లేదు, మస్ట్ అనేదాన్ని మనం చాలా తక్కువ టైంలోనే యూజ్ చేస్తాము. బట్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మీరు అర్థం చేసుకున్నట్లయితే then you can use this must in your language, right? I hope you have understood well about this must. If you understood well, please give like. If you are thinking that it's very useful to your friends, please share to your friends. If you did not subscribe my channel up to now, please subscribe once. Again we will meet with an interesting topic. Until then, bye to all. Have a nice day. Bye guys.